సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ అండ్ క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి చేరగానే మనకి 36,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. 18 years to 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎల్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటే కనుక సో మనకి January 19th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటే కనుక February 18th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా మనకి రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఈ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక SC, ST, EWS క్యాండిడేట్స్ అయితే కనుక ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేస్తున్నటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ OBC క్యాండిడేట్స్ అయితే కనుక 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లో ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేటువంటి అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఇక వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి పోస్ట్ వచ్చేసరికి టోటల్గా మనకి ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ యొక్క ఒక పోస్ట్ అనేది కూడా మనకి ఓపెన్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది కాబట్టి సో మరి ఏ క్యాస్ట్కి చెందినటువంటి క్యాండిడేట్స్ అయినా సరే ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండవు గైస్. ఓన్లీ జనరల్ అభ్యర్థులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ మాత్రమే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక 18 years to 25 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం 19,900 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి నియర్లీ వచ్చేసరికి 36,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక 12th పాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన, ITI చేసిన, డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి టైపింగ్కి టెస్ట్ అనేటువంటి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఇంగ్లీష్లో వచ్చేసరికి 35 words per minute, హిందీలో వచ్చేసరికి 30 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగులు వచ్చేసరికి టోటల్గా మనకి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఇక 2 వేకెన్సీ అనేవి కూడా మనకి ఓపెన్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్కి చెందినటువంటి క్యాండిడేట్స్ అయినా సరే ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక 18 years to 25 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండవు గైస్. ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం 18,000 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి నియర్లీ వచ్చేసరికి 25,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక ఓన్లీ 10th class క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంట్రాక్టుల పొజిషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది.
సో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు ఎన్ని స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరు కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో మీరు బీకామ్ చేసిన, బీఎస్సీ చేసిన, బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక 18 years to 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి మనకి పే స్కేల్ అనేది ఈ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సో మనకి కాంట్రాక్ట్లో పొజిషన్ కాబట్టి 20,000 వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నెక్స్ట్ మనకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయినా కూడా మీకు డెఫినెట్గా వచ్చి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేటువంటి మాత్రం మీకు కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక ఇక్కడ మనకి 16th పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డీటెయిల్స్ అబౌట్ ద సెలక్షన్ ప్రాసెస్ లైక్ స్క్రీనింగ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఎక్సెట్రా విల్ బి నోటిఫైడ్ ఆన్ ద వెబ్సైట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించిన సిలబస్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నిటినీ కూడా అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయంగా వచ్చాడు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కి సంబంధించి ఆఫీషియల్ కెరియర్ పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి కెరియర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దాంట్లో మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఓన్లీ మనకి అడ్వర్టైజ్మెంట్ మాత్రమే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో మరికొద్ది రోజులు ఇక అప్లై లింక్తో పాటు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ని అయితే మీరు రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది డైరెక్ట్గా నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో ఫర్దర్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క వెబ్సైట్ని అయితే మీరు ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఆయిల్స్ కింద పనిచేసినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా పోస్టింగ్ అనేది అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా మనకు సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.